ప్రధాని మోడీ నేటి నుంచి అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల ఉత్పత్తులపై పన్నులు విధిస్తూ వ్యాపార యుద్దానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య వ్యాపారం, పన్ను రాయితీ, అక్రమ వలసదారులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ట్రంప్ మోదీ సమావేశంలో ఇరు దేశాల వాణిజ్యంతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను వెనక్కు పంపించే ప్రక్రియ జరుగుతుండగా ఆ అంశంపై కూడా ఈ భేటీలో చర్చ జరగవచ్చు. అమెరికాతో మినీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ వైశాలి. అయితే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్నటి నుంచి కూడా ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. అయితే ఇవాళ ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అయితే కలవబోతున్నారు. అయితే ఇందులో చాలా ప్రధానమైనటువంటి అంశాలు, రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అలాగే ఏదైతే ఉత్పత్తులు అలాగే పన్ను సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ తన ఏదైతే సమావేశం అవబోతున్నారో ఈ నేపథ్యంలో అమెరికా నుండి ఇంధన దిగుమతులను పెంచే సాధ్యాసాధ్యాలను కూడా భారత్ అంచనా వేస్తోందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు షెడ్యూల్ చేయబడినటువంటి ప్రోగ్రామింగ్ అయితే మాత్రం పూర్తిగా ట్రంప్ ప్రధాని మోదీ చర్చలు వాణిజ్య సంబంధాలు, అలాగే ముఖ్యంగా సుంకాల తగ్గింపులు, మెరుగైన ఇంధనం మరియు రక్షణ సహకారం, అలాగే దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలపై కేంద్రీకృతమై ఉంటాయని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. ట్రంప్ పరస్పర సుంకాలను ప్రవేశపెట్టాలని చూస్తున్నటువంటి సందర్భంలో ఈ పర్యటన అదనపు ప్రాముఖ్యతను సంతరించుకుందని మనము చెప్పుకోవచ్చు. అయితే ప్రధాని మోదీ వాషింగ్టన్ డీసీకి రాకముందే ఈ ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. అయితే భారతదేశం యొక్క పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు అలాగే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి చమురు మరియు గ్యాస్ సంస్థల ఎగ్జిక్యూటివ్లను యుఎస్ నుండి దేశం యొక్క ప్రస్తుత ఇంధన దిగుమతులు మరియు ఈ రంగంలో గణనీయమైనటువంటి వృద్ధికి గల అవకాశాలపై కూడా ఈ రోజు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే యునైటెడ్ స్టేట్స్ లో కొత్తగా ప్రధాని అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మాత్రం అమెరికా ఇంధన ఉత్పత్తి మరియు ఎగుమతులను పెంచాలని చెప్పి చూస్తోంది. అయితే ఇందులో గెయిల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సహా భారతదేశ ప్రభుత్వ రంగ చమురు అలాగే మరియు గ్యాస్ కంపెనీలు యుఎస్ నుండి మరింతగా సహజ వాయువు దిగుమతి చేసుకోవడానికి అమెరికా సరఫరాదారులతో చురుకుగా చర్చలు జరిపినట్టు అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్ అలాగే అమెరికా మధ్య తీవ్రంగా జరిగే చర్చల్లో మాత్రం అధికంగా ఈ ఎల్ఎన్జీ కొనుగోలు అంశాలు కూడా కనిపించవని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే ఢిల్లీలో కొన్ని రోజులు జరిగే ఇండియా ఎనర్జీ వీక్, దీంట్లో కూడా దీర్ఘకాలికంగా ఎల్ఎన్జీ ఒప్పందాలపైనే యుఎస్ అలాగే భారత్ కంపెనీల మధ్య చర్చలు కూడా జరుగుతాయని చెప్పి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత నెలలో బాధ్యతలు స్వీకరించినటువంటి యుఎస్ ఎల్ఎన్జీ ప్రాజెక్టుల కొత్త ఎగుమతి అనుమతులపై జో బైడెన్ పరిపాలనా నిషేధాన్ని ట్రంప్ ఎత్తివేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారుగా వాషింగ్టన్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ప్రపంచంలోనే ఎల్ఎన్జీ దిగుమతిదారులలో భారతదేశం ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది. భారతదేశ ప్రాథమిక శక్తి మిశ్రమంలో సహజ వాయువు వాటా ప్రస్తుతం 6% కంటే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఈ రోజు ప్రధానంగా భారత్ కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24 ఇరు దేశాల మధ్య కూడా $118 బిలియన్ విలువైన వాణిజ్యం సరుకు అలాగే జరిగింది. అందులో భారత్ కు అమెరికా దిగుమతుల కంటే అమెరికాకు భారత్ ఎగుమతులే $32 బిలియన్ ఎక్కువగా ఉన్నాయని
తెలుస్తుంది. అయితే బీజింగ్ చెక్ పెట్టేందుకు న్యూఢిల్లీపై అమెరికా అనుకూల వైఖరి ప్రదర్శించడం కూడా అందుకు ప్రధాన కారణం అని చెప్పి చెప్తున్నారు. అమెరికాతో మినీ వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ యత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రధాని మోదీ అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరి మధ్య ఈరోజు జరగబోయే సమావేశము మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇండియన్స్ అక్రమ వలసదారులను ఇప్పటికే ట్రంప్ అక్కడి నుంచి పంపించి వేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రధాని మోదీతో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర దేశాల ఉత్పత్తులపై పన్నులు విధించే విషయంలో డొనాల్డ్ ట్రంప్ దూకుడు మీదున్న నేపథ్యంలో ఇప్పటికే చైనాపై 10% సుంకాలు విధించి ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారని చెప్పి ఆరోపణలు ఇప్పటికే వస్తున్నాయి. తాజాగా అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం పై కూడా 20% అదనపు సుంకాలు విధించనున్నట్లు కూడా వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు రేపు మోదీ అమెరికా పర్యటన చాలా కీలకంగా మారిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంత ముందు గతంలో ట్రంప్ అలాగే మోదీ కూడా కలిసి ఎన్నో ఇరు దేశాల మధ్య ఏదైతే భావ సారూప్యత అలాగే స్నేహపూర్వకమైనటువంటి సమావేశాలు నిర్వహించారు. అయితే రెండవసారి ట్రంప్ అక్కడ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆ ఇండియన్స్ ను ఎక్కువ టార్గెట్ చేసి అక్రమంగా ఉన్న వారిపై అక్కడి నుంచి పంపించి వేయడంపై చాలా మంది ఆ ఇండియన్స్ అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు ట్రంప్ పై. అయితే ఈ విషయాన్ని కూడా ప్రధాని మోదీ సానుకూలంగా ఈ సమావేశం నిర్వహించి ఇండియన్స్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాట్లాడి సెట్ చేస్తారన్న ఒక ఆశాభావం అయితే ఇండియన్స్ అందరూ కూడా పెట్టుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఈ రోజు రేపు ప్రధాని మోదీ పర్యటన ఎలా సాగుతుందనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. నిన్న ఫ్రాన్స్ లో మోడీకి ఘన స్వాగతం పలికి అక్కడ మన ప్రధానికి చాలా మాత్రం మంచి ఆతిథ్యం ఇచ్చారు ఫ్రాన్స్ లో. అయితే ఇవాళ అమెరికాలో వాషింగ్టన్ డీసీలో మాత్రం మోదీ పర్యటన చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.